జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనం చూసేది ఏమిటంటే, వారాహి ఉపాసకులు ఇచ్చిన ఒక చిన్న మాటని మనం గనక రాస్తే ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఆ విధంగా నేను చెప్పినట్లుగా మీరు రాస్తే 8 గంటల్లో మీ క్లిష్టమైన సమస్యకు చక్కటి పరిష్కార మార్గము అనేది దొరుకుతుందని అమ్మవారి ఉపాసకులు చెప్పిన మాట అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు మీ వీడియోని షేర్ చేయగలరు. అయితే వారాహి అమ్మవారు ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంలా ఉన్నారు. మనం పెట్టే వీడియోలు కూడా చాలామందికి ఈ ఉపయోగాలు అనేవి, ఈ మంత్రాలు అనేవి ఉపయోగపడుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఎంతోమంది జీవితాలను కూడా మారుస్తుంది. అలాగే వారాహి ఉపాసకులు చెప్పిన ఈ చిన్న మాటని కనుక మీరు 3 ఆకుల పేర్లు చెప్తాను. ఆ 3 ఆకుల్లో ఏదో ఒక ఆకు మీకు దగ్గరలో ఉన్నది తీసుకోండి. అయితే ఇది ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయవచ్చు. అయితే శుక్రవారం అయితే శుక్రవారం టైం ఉంటుంది కదండి. మార్నింగ్ 6 to 7 లేదా మధ్యాహ్నం 1 to 2, సాయంత్రం 8 నుంచి 9 మధ్యలో. ఈ విధంగా మనకి ఏ టైంలో అయినా సరే చేయవచ్చు. అయితే మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఒక ఆకు తీసుకోండి. మందార ఆకు కానీ లేదా వేపాకు కానీ తీసుకోండి. దాని మీద మీరు శ్రీం అని మొత్తం రాయకుండా శ్రీ అని రాసి దాని పక్కన 8 అనేది రాయండి. అలా రాసి అమ్మవారి దగ్గర ఉంచాలి. అది మీరు రాత్రిపూటైనా పర్లేదండి, పగలపూటైనా పర్లేదు. మంగళవారము శుక్రవారము హోరా టైమ్స్లో మీరు చూడండి. ఈ విధంగా మీరు రాసిన తర్వాత అది ఎలా రాయాలి అంటే ఒక మందార ఆకు కానీ, రావి ఆకు కానీ లేదా వేపాకు కానీ, తమలపాకైనా పర్వాలేదు. ఏ ఆకు లేకపోతే మన తమలపాకైనా తీసుకోవచ్చండి. మీకు దగ్గరలో ఉన్న మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆకుని తీసుకొని దాని మీద మీరు పసుపుతో పల్చగా కలుపుకొని శ్రీ 8 అనే నంబర్ రాసి అమ్మవారి దగ్గర ఉంచండి. అమ్మవారి దగ్గర ఉంచిన ఆ శ్రీ 8 అని రాసిన ఆ ఆకుని మీరు ఓ గ్లాసు నీళ్ళు తీసుకొని ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాసు తీసుకొని దాంట్లో వేయండి. ఆ పసుపు కూడా అందులో కరిగిపోతుంది. అలా రాత్రంతా ఉంచేసిన తర్వాత మీరు తెల్లారి లెగిసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ ఆకును తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేసి ఆ నీళ్లను తాగేయండి. అంతే. మీ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంకి తప్పకుండా అమ్మవారు మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి. అది మీకు సమస్య ఏదైనా సరే, ధన సమస్య అయినా సరే, అనారోగ్యం సమస్య అయినా సరే, లేదా చెప్పుకోలేని అనేక రకమైన బాధలతో చాలామంది బయటికి చెప్పుకోలేని వాటితో బాధపడుతూ ఉంటామండి. అది ఎవరికి చెప్పలేము. అలా అని మనము తీర్చుకోలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది ఏ రకమైన సమస్య అయినా సరే వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ ఇంటి దగ్గరలో మందారకు కంపల్సరీగా ఉంటుంది. మందారకు కానీ, వేపాకు కానీ, లేదా రావి చెట్టు ఉంటే రావి ఆకు లేదా తమలపాకు ఏదైనా సరే ఒక ఆకు తీసుకోండి. ఈ వీటిల్లో ఒక ఆకు తీసుకొని దాని మీద పసుపుతో శ్రీ 8 అనేది రాసి మీరు అమ్మవారి దగ్గర ఉంచి రాత్రి పడుకునే ముందు ఆ ఆకుని నీళ్ళల్లో వేసేయండి. తెల్లారి లేచిన తర్వాత ఆ నీళ్లను మీరు తాగేసి ఆకును చెట్టు మొదల్లో వేసేయండి. ఈ విధంగా చేయటం వలన మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే తప్పకుండా 8 గంటల్లో మీకు పరిష్కారం దొరికి దానికి ఆ సమస్య అనేది తప్పకుండా తీరేలాగా అమ్మవారు చూస్తారండి. ఇది వారాహి ఉపాసకులు చెప్పిన మంచి ఉపాయం అండి. ఇది చాలా తేలికైనది. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.